హలో, వెల్కమ్ టు డాక్టర్ ఎస్కేస్ కలాం అకాడమీ. 1853 చార్టర్ చట్టం యొక్క ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. 1853 చార్టర్ చట్టం అనేది చార్టర్ చట్టాలలో చివరిదిగా పేర్కొంటారు. అంతేకాకుండా ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క చట్టాలలో దీనిని చివరి చట్టంగా కూడా పేర్కొనడం జరుగుతుంది. బ్రిటిష్ రాజవంశ పేరు మీద ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు భారతదేశంలో పాలనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం 20 సంవత్సరాల అనుమతి పత్రాన్ని మంజూరు చేస్తూ ఉండేది. అలా 1853 చట్టం ప్రకారం కూడా ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారికి పాలనా అనుమతులు 20 సంవత్సరాలు కోసం మంజూరు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఒక నిర్దిష్ట గడువును సూచించకపోవడం జరిగింది. ఎందువలన అనగా 1853 ప్రాంతంలో భారతదేశంలో పౌర తిరుగుబాట్లు అధికంగా ఉండటము, వాటిని నిరోధించడంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ పాలకులు విఫలం చెందడం చేత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియన్ కంపెనీకి 20 సంవత్సరాల పాలనా అనుమతులు మంజూరు చేసినప్పటికీ దానికి ఒక నిర్దిష్ట గడువును సూచించకపోవడం జరిగింది. ఈ చట్టం ద్వారా భారతదేశ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను శాసన అధికారాలు మరియు కార్యనిర్వాహక అధికారాలుగా విభజించడం జరిగింది. శాసన నిర్మాణ ప్రక్రియ కోసం శాసన మండలిని, కార్యనిర్వాహక ప్రక్రియ కోసం కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఈ చట్టం ద్వారా భారతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా పేర్కొనడం జరిగింది. ఈ భారతీయ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు 6 నూతన సభ్యులను ఎంపిక చేయడం కూడా జరిగింది. వారిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్గా కూడా పేర్కొనడం జరిగింది. భారతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు నియమించబడిన నూతన 6 సభ్యుల్లో 4 భారతీయులు భారతీయ ప్రావిన్సులకు చెందిన బొంబాయి, మద్రాస్, బెంగాల్, ఆగ్రా ప్రాంతాలకు చెందినటువంటి ప్రావిన్సుల నుంచి భారతీయులను శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ చట్టం మూలంగా భారతీయులకు తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు అవకాశం కల్పించడం జరిగింది. అలా భారతీయులకు తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభించడం జరిగింది. ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలలో బహిరంగ పోటీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ద్వారా న్యాయ సంఘం లేదా లా కమిషన్ న్యాయ సంఘము లేదా లా కమిషన్ ఆధారంగా చట్టాలను రూపొందించడం జరిగింది. వాటిలో సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టాలను న్యాయ సంఘం ఆధారంగా ఈ చట్టాలను రూపొందించడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మరియు ప్రశ్నల విధానం ఎలా ఉంటుంది అంటే,
ఏ చట్టం ద్వారా భారతీయ గవర్నర్ జనరల్ అధికారాలు శాసన మరియు కార్యనిర్వాహక అధికారాలుగా విభజించబడ్డాయి అంటే 1853 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ అధికారాలు విభజించబడ్డాయి అని చెప్పవచ్చు. ఏ చట్టము చార్టర్ చట్టాలలో చివరిదిగా పేర్కొంటారు? 1853 చార్టర్ చట్టాన్ని చార్టర్ చట్టాలలో చివరిదిగా పేర్కొంటారు. తొలిసారిగా భారతీయులకు శాసన నిర్మాణ ప్రక్రియలో అవకాశం కల్పించబడినటువంటి చట్టం ఏది? 1853 చార్టర్ చట్టం. లా కమిషన్ లేదా లా కమిషన్ ఆధారంగా రూపొందించబడినటువంటి చట్టాలు ఏవి అని అడిగినప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్, పౌర విధాన విచారణ సంహితం, భారతీయ శిక్షా స్మృతి లేదా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా నేర విధాన విచారణ సహితం అనేటువంటి ఈ 3 చట్టాలను కూడా ఈ న్యాయ సంఘం ఆధారంగా రూపొందించారు అని చెప్పవచ్చు. ఈ 3 న్యాయ చట్టాలు ఏ సంవత్సరాలలో ఏర్పాటు చేయబడ్డాయి అని కూడా అడగవచ్చు. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటిది 1859 సంవత్సరం, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సంవత్సరం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి అని కూడా చెప్పవచ్చు. గవర్నర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏమని పిలిచారు? 1853 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏమని పిలిచారు అంటే భారతీయ కేంద్రీయ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పిలవడం జరిగింది అని కూడా చెప్పు. ఇటువంటి ప్రశ్నలు ఈ టాపిక్ పైన అడిగేదానికి అవకాశం ఉంది. ఇంకా ఈస్ట్ ఇండియన్ కంపెనీకి వ్యాపార అనుమతి లభించినప్పటికీ దాని యొక్క నిర్దిష్ట గడువును సూచించినటువంటి చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.